కొన్నూరు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి ఓటేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. ఎన్నికల కమిషన్ పరంగా రిటర్నింగ్ ఆఫీసర్ గాని ఇతర అధికారులు గాని పోలింగ్ బూత్ సంఖ్యను బట్టి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారనే దానిలో ఎటువంటి సందేహం లేదు. పలుమార్లు మేము అధికారులకు విజ్ఞప్తి చేసినాం. సరే ఆర్ఓ గారు అంటే ఫోనే ఎత్తరు. ఏఈఆర్ఓలు ఎంఆర్ఓలకి మిగతా వాళ్ళకి ఫోన్ చేసి బూత్ లో 2 గంటలు 3 గంటలు ఉన్నా కూడా జనం ఓటేయలేని పరిస్థితి వచ్చింది. అధికారులను విజిట్ చేసి అక్కడున్న కావాలంటే అదనపు స్టాఫ్ ను పెడతాం, పెద్ద పెద్ద క్యూ లైన్లు నియంత్రించడానికి అదనపు పోలీసులను పెట్టడం చేస్తే ఓటింగ్ సాఫీ జరిగే అవకాశం ఉందని చెప్పినా కూడా ఎక్కడా కూడా అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. నేను ఇన్ని సంవత్సరాల ఎన్నికల్లో ఇంత వైఫల్యం చెందటం ఎప్పుడు చూడలేదు. ఇది 7వ నేను ఎన్నికలు ఫేస్ చేయడం అనేది. వైకాపాకు సంబంధించిన నాయకులు పలు బూతుల్లో కవ్వింపు చర్యలకు దిగటం, మరి మా పోలింగ్ ఏజెంట్ల మీద కొన్ని బూతుల్లో అయితే దౌర్జన్యంగా లోనకెళ్ళటం, ఏజెంట్ల మీద నానా దుర్భాషలాడటం, మా కార్యకర్తలు ఓటింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఎంతో సమయంతో ఎన్నికల ప్రక్రియలో మా వాళ్ళు భాగస్వాములు కావడం జరిగింది. అభ్యర్థి ఎవరైనా సరే పోలింగ్ బూత్ కెళ్లి పోలింగ్ సరళని గాని ఆ ప్రక్రియను గాని ఆ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పోయినాయి గాని తెలుసుకునే అధికారం అభ్యర్థికి ఉంటుంది. తక్కెళ్ళపాడు వెళ్ళి అక్కడ బైఠాయింపేయటం, తర్వాత లాస్ట్ లో చింతలగూడ రావటం, అక్కడ పోలింగ్ బూత్ లో అభ్యర్థి కుర్చీ వేసుకొని కూర్చోవడం నేను ఎప్పుడు చూడాల. పోలింగ్ బూత్ లో సరళని పరిశీలించి రావాలి తప్పితే అభ్యర్థి వెళ్ళి లోన కుర్చీ వేసుకొని కూర్చొని ఓటర్లని అంటే ఓటర్లను ప్రభావితం చేసినట్టే లెక్క. మరి ఆయన వెనకాల 20 మంది వెళ్తున్నారు. దాని మీద మా వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇదేంటంటే అభ్యర్థి వెళ్ళొచ్చు కానీ అభ్యర్థి వెనకాల ఒక గ్యాంగ్ ను పెట్టుకొని గ్యాంగ్ మొత్తం పోలింగ్ బూత్ లోకి వెళ్లాలనే ప్రయత్నం ఏదైతే చేశారో అప్పుడే ఘర్షణ వస్తుంది. అనవర్లపూడి లాంటి సెన్సిటివ్ గ్రామాలు అక్కడ పోలీస్ బందోబస్తే లేదు. పోలింగ్ సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా అక్కడ ఉండే స్థానికంగా ఎంపీపీ అయినా కూడా లోనకి వెళ్ళడానికి లేదు. లోనకెళ్ళి పోలింగ్ బూత్ సరౌండింగ్స్ లో ఉంటే అబ్జెక్ట్ చేస్తే అప్పుడు కానీ బయటికి పంపించలా. ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీకి బలంగా ఓటింగ్ జరుగుతుందనేది రావటం వలన ఫ్రస్ట్రేషన్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత దళితుల మీద దాడి చేశారు, కులం పేరు పెట్టి తిట్టారు, ఊళ్ళో కరెంటు తీస్తారు. సమస్యాత్మకమైన గ్రామం అని తెలిసినా కూడా పోలీస్ యంత్రాంగం తగిన సెక్యూరిటీని ఇవ్వటంలో వైఫల్యం చెందింది. ఎక్కడెక్కడో ఉన్న 10 మంది రౌడీ మూకలు రావటం, దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడేవాళ్ళు వైకాపా నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులతో తమకున్న సాన్నిధ్యాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల దాడులకు ప్రయత్నం చేశారు. దానిలో మా కార్యకర్తలు ఎంతో సమయాన్ని పాటించడం జరిగింది. రామకృష్ణారెడ్డి కొన్నూరులో అంటే మేము రిగ్గింగ్ చేసామంట, దౌర్జన్యాలు చేసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు పోలీస్ వ్యవస్థ నిన్నటి వరకు కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. మేము ఎన్నోసార్లు పోలీసులకి ఫోన్ చేసి పలానా చోట గొడవ జరుగుతుంది లేదా పలానా చోట ఇలా ఉన్నారు, పోగై ఉన్నారు, బూతుల దగ్గర గొడవ చేస్తున్నారంటే ఇప్పుడుకో తాపీగా వెళ్ళారు తప్పితే స్పందించిన నేపథ్యమే మేము చూడాలి. అధికారంలో ఉన్నవాడు మేము రిగ్గింగ్ చేసామంటే అర్థం ఏంటి నాకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళ మాటలను బట్టి మనం చూస్తే వైకాపా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతుంది అనే దానికి నిదర్శనం. వాళ్ళు నిరాశ నిస్పృహలతోనే దాడులకు పాల్పడుతున్నారు. అదే మేము స్పష్టం చేసేది ఒకటే, ఎన్నోసార్లు మేము గతంలో కూడా మేము విజ్ఞప్తి చేశాం. ఎన్నికల్లో ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుంటారు, ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తారు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎదిరించాలనో దౌర్జన్యం చేయాలనో చూస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిళ్లపల్లిలో కూడా ఎన్నో రకాలుగా దౌర్జన్యం చేశారు. మా కార్యకర్తల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే మాకు కావాల్సింది ఓటు వేయించుకోవడం ప్రధానం కాబట్టి మా కేడర్ ఎంతో సమయంతో ప్రవర్తించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి వచ్చారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నారు. ఈవీఎంలు మొరాయించిన పోలింగ్ సిబ్బంది వేగవంతంగా చేయకపోయినా గంటల తరబడి నుంచొని క్యూ లైన్ లో ఓటు వేసడం జరిగింది. ఒకటే వాళ్ళ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి అంతం పలకాలి అనే ఒకే ఒక లక్ష్యంతో గంటల తరబడి 2.5-3 గంటల్లో కూడా క్యూ లైన్ లో ఉండి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. దాదాపు మంది 85-86% అయింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. ప్రజాగ్రహంలో వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావటం ఖాయం. వైకాపా నాయకులు దౌర్జన్యం చేయాలనో బెదిరించాలనో చూస్తే ఇంకా ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుపెట్టుకోండి. పల్నాడు అంటే అసలు పోలీస్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో ఉందో లేదో అర్థం కావటం. ఎమ్మెల్యే సోదరుడు ఒక 40 కార్లు వేసుకొని వెళ్తే ఎక్కడ వెల్లుర్తి మండలం, ఎక్కడ కారంపూడి. పోలీస్ వ్యవస్థ నిజంగానే ఉండుంటే వాళ్ళని నియంత్రించాలి, ఎక్కడో చోట ఆపి.
అడ్డగోలుగా ఎమ్మెల్యే తమ్ముడు మాచర్ల ఎమ్మెల్యే తమ్ముడు ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి వీరంగం వేస్తే పోలీస్ వ్యవస్థ నియంత్రించలేని పరిస్థితిలో ఉంది. అలాగే నేను చూసాను మా చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని మీద దాడిగా. ఎన్నికల రోజు హింస ఎలా ఉందో ఎన్నికలు అయిన తర్వాత ఇంకెక్కువ చేస్తున్నారు. టార్గెట్ గా చేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు.